నరేంద్ర మోదీ, పుతిన్ నిన్న చైనాలో జరిగినటువంటి SCO సమ్మిట్ లో కలుసుకోవడం, వాళ్ళిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం, ఇద్దరు పక్కపక్క నవ్వుకోవడం, చాలా బాగా ఆనందంగా మాట్లాడుకోవడం అనేది చాలా చూడముచ్చటైనటువంటి దృశ్యాలు. అయితే దీని వెనక కూడా వీళ్ళిద్దరూ చాలా మంతనాలు చేశారు. అక్కడ ముఖ్యంగా వీరిద్దరు మాటల్లో ఏంటంటే, రెండు దేశాలు కూడా ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ముందుకు సాగాయంటూ నరేంద్ర మోదీ అయితే తన X లో పోస్ట్ చేశారు. రష్యా, భారత్ కేవలం రాజకీయ సంబంధాలు కాదు, దానికి అతీతంగా ఈ సంబంధాలు అయితే కొనసాగుతాయి అంటూ చెప్పడం జరిగింది. పుతిన్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. రష్యా అధికారులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. రెండు దేశాలు కూడా ఆర్థిక స్వావలంబన, అలాగే ద్వైపాక్షిక సంబంధాలు, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు, సంస్కృతపరమైనటువంటి సంబంధాలతో ముందుకు వెళ్తాయి. దేశంలో అంటే ఈ రెండు దేశాల స్థిరత్వం మీద కాదు, ప్రపంచ స్థిరత్వం కోసమే పనిచేస్తున్నటువంటి రెండు దేశాలుగా చెప్పుకొచ్చారు. ఇటు నరేంద్ర మోదీ అదే విషయాన్ని చెప్పారు, అటు రష్యా అధికారులు కూడా అదే విషయాన్ని ధృవీకరించడం జరిగింది. పుతిన్ కూడా తన పోస్ట్ లో ఇదే విషయాన్ని ధృవీకరించాడు. ఈ రెండు దేశాలు ఎప్పటికీ రాజకీయాలకి అతీతంగా స్నేహంగా కొనసాగుతాయి అంటూ చెప్పారు. అలాగే ఉక్రెయిన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలస్కాలో ఏమేం జరిగాయో ఆ విషయాలన్నీ కూడా పుతిన్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఈ రెండు దేశాలు కష్టకాలంలో కూడా కలిసే ప్రయాణించాయంటూ ఇటు మోదీ, అటు పుతిన్ ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ విషయాన్ని ఇద్దరు ఇప్పుడైతే ధృవీకరించారు.